ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏమంటారు అంటే జగన్ ఏం చేయలేదు, ఆయనకు ఓటు వేయడం ఎందుకని అంటున్నారు. లేదు, అలా ఏమన్నదండి. జగన్ చేసినట్టు ఏ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చేయలేదండి. ఏ సీఎం కూడా చేయలేదు. అలాగే కడప పులివెందుల పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారి మీద ఇంకా 2 నెంతులు బాగా ఆయన చేసుకొచ్చాడంటే రికార్డు బేకండి. ఎంతమంది చెప్పుకున్నా పర్లేదండి. ఆయన మనీ దేవుడి దేవాళ్ళు ఆయన జగన్ వచ్చాడంటే మనీ పెదలకి కూడా ఎంతమంది ముసలు గోడెడుతున్నారండి. ఇవాళ ఈ డబ్బుల గురించి పింఛను గురించి అండి. చంద్రబాబు నాయుడు ఎవరిని పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు గెలిచి ఈ ముసలిని బాధ పెడుతున్నారంటే మరి రికార్డు బేకు. వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారు చూడండి. ఎండకి తెల్లారిబొట్లకి ఇంటికి వచ్చి లెగ్గొట్టి ఇచ్చేవారండి 6 గంటలకి. అదే టీడీపీ వాళ్ళు చేశారండి. అది టీడీపీ వాళ్ళు చేశారండి. వీళ్ళు 6 బొట్లకి కానీ ఇంటికి వచ్చి అమ్మ ఇగో డబ్బులు ఇవ్వమ్మ, జగనాన్ని ఇచ్చాడు ఇగో డబ్బులు ఇవ్వమ్మ అంటే లెగ్గొట్టి ఇచ్చేవారు వాళ్ళు. ఈ 6 బాబు ఎంత బాధపడుతున్నారు వాళ్ళు చూడండి ముసలి. ఎంత మెజార్టీ అనుకుంటున్నా? మెజార్టీ ఎంత అనేది చేరండి. జిల్లాలో మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా కింగిలాగా అన్నీ కూడా వచ్చేస్తాయండి. ఈ 5 ఏళ్ళలో మీకు కాకినాడ అభివృద్ధి చెందిందా? బెమ్మనంగా చేశారండి. బెమ్మనంగా చేశారండి. సునీల్ గారే అండి అన్ని పార్టీలోకి వెళ్ళి ఆయన పోడేవారు కానండి. ఈ మట్టికి అయితే అండి సునీల్ గారు బంపర్ మీద కొట్టుకొచ్చేస్తాడండి. సునీల్ గారు గెప్పలు చెప్పక్కలొద్దండి. సునీల్ గారు ప్రజలు అభిప్రాయాలు తెలుసు. అప్పుడు చాలా మంచివాడండి మనిషి. చాలా బాగా అందరినీ కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నారు. నేను వస్తే మీ అందరికీ కూడా మీ ముందు ఉంటాను. నేను అన్ని పనులు కూడా దగ్గర చేయిస్తాను. ఇప్పుడు సునీల్ గారు ఈ కాకినాడ చుట్టుపక్కల 400 గ్రామాలు దత్తత తీసుకున్నాడు. అది సాధ్యం అవుతుందా మరి? సాధ్యం అయిపోద్దండి. సాధ్యం అయిపోతుంది. కింగ్ అండి. పైన పులి ఉందండి. సింహం ఎప్పుడు కూడా సింగల్గానే వస్తుందండి. సింహం గుంపులుగా రాదండి. అది రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అంటే అండి సింగల్గానే వస్తాడండి. ఎంతోమంది వాళ్ళ చెల్లి కూడా మాట్లాడింది మొన్న దాకానే. వాళ్ళ చెల్లి ఓట్లు వేసింటే మొన్న దాకా జగన్ అన్న బాణ వదులుతానన్నది కదండి. జగన్ బాణ వదులుతానన్నది అన్నీ చెప్పుకొచ్చింది. ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్ళింది. కాంగ్రెస్లో ఎవరో వేస్తారండి. కాంగ్రెస్లోని పోయిన కాంగ్రెస్ చచ్చిపోయిన కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ నిలబెట్టింది. బిచ్చం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి ఇలాగ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నేను ఇలాగ నాన్నగారు చచ్చిపోయారు, నేను పాదయాత్ర చేస్తాను, అందరినీ కూడా కలిసి వస్తానంటే వీళ్ళందరూ ఒకటి అవి బొక్కలు వేసారండి. వేసినా సరే సాధించుకుని పాదయాత్ర చేసుకుని అని ఇవాళ సీఎం అవ్వాలంటే రికార్డు బేకండి. సింగల్గానే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా నాకు ఎవరు పొత్తు వద్దు, సింగల్గా చేస్తాను నేను, నాకు పొత్తు అక్కలొద్దు అంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీ బలంగా ఉందా? లేదండి, టీడీపీ ఏం బలం ఏమి ఉండదండి అసలు.